కాంగ్రెస్ అబద్ధపు గ్యారెంటీలపై ప్రజలంతా గుర్రుగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ గెలుపు ఖాయమని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం రామగుండం కార్పొరేషన్ 31, 32 డివిజన్ల పరిధిలోని ఎల్బీ నగర్, రమేష్ నగర్లలో దుకాణ సముదాయాల్లో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని, కొప్పుల ఈశ్వర్ను ఎంపీగా గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా తాము ఏ గడపకు వెళ్లినా కాంగ్రెస్ పార్టీ మహిళలకు 2,500 రూపాయలు అకౌంట్లో వేస్తానని మోసం చేసిందని అంటున్నారని, 500 రూపాయలకు గ్యాస్ అంటూ అది ఇప్పటికీ అమలు కావడం లేదని ప్రజలంతా వాపోతున్నారని తెలిపారు. ఓట్లేసి గెలిపించినందుకు ఎమ్మెల్యే మా క్వార్టర్లను కూల్చుతున్నారని, కన్నీటి పర్యంతమవుతున్నారని తెలిపారు. ఓట్లేసి గెలిపించిన చిరు వ్యాపారులను ఏడిపించొద్దని, ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని అభివృద్ధిపై నిలపండని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రమేష్ నగర్, ఎల్బీ నగర్ దుకాణాల సముదాయాలకు సంబంధించినటువంటి వాళ్ళను ప్రత్యక్షంగా కలిసి మన స్థానికుడు, ఇక్కడనే 26 ఏళ్ళు సింగరేణి విభాగంలో పనిచేసినటువంటి కార్మిక నాయకుడు కొప్పుల ఈశ్వరన్నను గెలిపించాలని ఈరోజు దుకాణ సముదాయంకు అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి చాలా మంచి స్పందన మాకు ఎదురవుతూ ఉన్నది. మన చౌరస్తాలో రోడ్ షోకు మేము కూడా వచ్చినాం. కేసీఆర్ గారు చాలా మంచిగా మాట్లాడిండు. ఈ ప్రభుత్వం 6 నెలల్లోనే విప్లవం అయిపోయింది, వీళ్లకు ప్రజలకు సేవ చేయాలనేటువంటి సోయి లేదు. గోదావరి ఎండిపోతున్నది, పొలాలు ఎండిపోతున్నాయి, ఈరోజు పెన్షన్ సరిగ్గా రావడం లేదు. ఇంకా అభివృద్ధి వీళ్ళతోని ఏమవుతుంది? వీళ్ళను ప్రశ్నించేటువంటి నాయకులను గెలిపించుకోవాలని ఇలా ప్రజలలో పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు గోమాస శ్రీనివాస్ బీజేపీ నుండి కానీ, కాంగ్రెస్ నుండి చేస్తున్నటువంటి వంశీ కానీ, వీళ్ళెవరు కూడా ప్రజలలో, ప్రజల ఉద్యమాలలో, ప్రజాసేవలో ఎన్నడూ కూడా భాగస్వాములు అయిన వాళ్ళు కాదు. కొప్పుల ఈశ్వర్ గారు ఈ ప్రాంతంలో అనేక మందితోని, ఇక్కడ ఉన్నట్టు ఈ ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి నాయకుడు. అన్నను గెలిపించుకుంటామని అందరూ కూడా చెప్తున్నటువంటి ఈ యొక్క సందర్భం తప్పకుండా రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటే ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి గొంతుకైనటువంటి కొప్పుల ఈశ్వరన్నను గెలిపించాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రజలందరూ కూడా కోరడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దేవరాజు గారు, ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ పట్టణ అధ్యక్షులు మెతుకు దేవరాజు, కార్పొరేటర్ అయిత శివకుమార్, ఇనుముల సత్యం, బక్కి కిషన్, నేరెడ్డి శ్రీనివాస్, మారుతి, అక్బర్, చిట్టవేణి వేణు, సారయ్య, అంకుష్, తోట వేణు, కోడి రామకృష్ణ, పులి మధు పాల్గొన్నారు.